ఒక చర్చిలో పుట్టిన ఇస్రో కథ. ప్రపంచంలో ఎక్కడా జరిగిన అద్భుతం ఇది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ పితామహుడిగా పిలువబడే డాక్టర్ విక్రమ్ సారాభాయి ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నేతృత్వంలో వాతావరణాన్ని అధ్యయనం చేయాలనే లక్ష్యంతో నాసా అందించిన నైక్ అపాచీ సౌండ్ రాకెట్ను ప్రయోగించాలని నిర్ణయించారు. కానీ వారికి సరిపడా ల్యాబ్ లేదు. వెంటనే అప్పటికప్పుడు ఒక పాత చర్చిని తాత్కాలిక ల్యాబ్గా మార్చారు. రాకెట్ భాగాలైతే సైకిల్ ఇంకా ఎడ్ల బండలో చర్చికి చేర్చి ఏపీజే అబ్దుల్ కలాం గారి బృందం రాకెట్ని అసెంబ్లీ చేశారు. సరిగ్గా 21 నవంబర్ 1963న విజయవంతంగా రాకెట్ని నింగ్లోకి లాంచ్ చేశారు. ఈరోజు ఇస్రో ప్రపంచంలో అగ్రగామి కావడానికి ఆ చర్చిలో మొదలైన ప్రయోగమే పునాది. సాధించడానికి సంకల్పం ఉంటే ఏ అడ్డంకి ఆపలేదు. జై భారత్.